అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని ఎల్లారెడ్డి గ్రామానికి చెందినటువంటి శివకిషోర్ అనే విద్యార్థి అయితే తన క్లాస్మేట్కి అయితే న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పడం జరిగింది. నిన్న తన క్లాస్మేట్ అయితే ఎదురవ్వడం జరిగింది. ఎదురైన నేపథ్యంలో అయితే తనైతే న్యూ ఇయర్ విషెస్ అయితే తెలియచేయడం జరిగింది. ఇది అబ్జర్వ్ చేసినటువంటి కొంతమంది గ్రామస్తులు కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకైతే తెలియజేయడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా అమ్మాయి యొక్క సోదరుడి యొక్క మిత్రులు కావచ్చు, కొంతమంది అయితే అక్కడికైతే రావడం జరిగింది. ఒక్క ఉదుటునైతే తనపైతే దాడికి అయితే పాల్పడడం జరిగింది. ఈ దాడినైతే తనైతే జీర్ణించుకోలేకపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తనైతే ఉరి వేసుకొని అయితే చనిపోవడం జరిగింది. 10వ తరగతి చదువుతున్నటువంటి శివకిషోర్ అయితే గ్రామంలో అయితే 10వ తరగతి అయితే చదువుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అబ్బాయి మరణించాడని తెలుసుకున్నటువంటి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే పరారీలో ఉన్నట్లయితే కొంత ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఒక ప్రత్యేక టీం అయితే ఏర్పాటు చేసి పోలీసులు అయితే గాలిస్తున్నారని అయితే డిఎస్పీ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏదైనప్పటికైతే విషస్ చెప్తేనే చంపేస్తారా అన్న కోణంలో సైతం ప్రస్తుతం అయితే చర్చ జోరుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. తనైతే తన క్లాస్మేట్ అయినటువంటి ఒక అమ్మాయికి అయితే న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే తన కుటుంబ సభ్యులకు విషయం తెలిసిన తర్వాత అయితే వారైతే అక్కడికైతే రావడం జరిగింది. ఎందుకు విషెస్ చెప్పావు మా అమ్మాయికి అని చెప్పేసి అయితే తనపై అయితే దాడికి అయితే పాల్పడడం జరిగింది. అంతేకాకుండా అమ్మాయి యొక్క సోదరుడి మిత్రులు అయితే దీనిలో పాల్గొన్నట్టు సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం ఒక్కసారిగా అక్కడికైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్బాయిపై అయితే దాడికి అయితే పాల్పడడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి శివకిషోర్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఇంత చిన్న విషయానికే ఇంత కొడతారా అని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి సైతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని ఎల్లారెడ్డి గ్రామంలో అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.